హాయ్ అండి, నమస్తే. నా పేరు రాధ. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారండి అందరూ? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. రీడింగ్లోకి వెళ్దామా? ఈరోజు యువర్స్ వర్స్ దెమ్. మీ ఆలోచనలు, మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. గెట్ రెడీ. యువర్స్ దెమ్. కొత్తగా పెట్టానండి ఛానల్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ పెట్టండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకెంతో సపోర్ట్ ఉంటుందండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పించేది మీద. ఓకే, యువర్ వస్తే మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నవి. మీరు మీ పర్సన్ని చూజ్ చేసుకున్నారు. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి. తను ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి వస్తారు. లేదనుకుంటే మీరు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మెజిషియన్. కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్. మెజిషియన్. తను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అనని వెయిట్ చేస్తున్నారు. తన కోసం 24x ఆలోచిస్తూనే ఉన్నారు. తను మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నారండి. మీరు చాలా వెయిట్ చేస్తున్నారు తన కోసం. మీరు గతంలో మీ పర్సన్కి మీరు కప్ ఆఫర్ ఇస్తే తను రిజెక్ట్ చేశారండి. ఆ పర్సన్ కోసమే మీరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు వచ్చినా తన మీద వాటిని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. మీలో మీరే అవేకనింగ్ అవుతున్నారండి. కింగ్ ఆఫ్ కప్స్. మీకు మీ పర్సన్ పైన చాలా ప్రేమ, అమ్మతత్వం, మీ పర్సన్ పట్ల కేరింగ్ చాలా ఉన్నాయండి. మీరు సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు అండి. సింగిల్ మదర్ కానీ సింగిల్ ఫాదర్ కానీ అయి ఉండొచ్చు అండి. మీరు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మీదికి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండే తత్వం కాదండి. ఏదైనా ఒకటి ఆలోచించుకుంటే ఆ మాట మీదే ఉంటారండి. ఈ రిలేషన్ మీరు 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆలోచించి అడిగేయండి. హడావుడిగా తొందరపడి కాకుండా కాస్త ఇప్పుడు ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోండి. మీ పర్సన్ కానీ మీరు కానీ, మీ పర్సన్ మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదనుకుంటే మీ పర్సన్ అయినా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండి. మీరు ఈ రిలేషన్ నుంచి బయటపడలేకపోతున్నారండి. మీకు రావాలని ఉన్నా కూడా రాలేకపోతున్నారు. 24x7 మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారండి. మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏది చేసినా కూడా మీ పర్సన్ పట్ల అది ఫెయిల్యూర్గానే ఉందండి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అండి తను. 9 ఆఫ్ కప్స్. తను మీ లైఫ్లో ఉండాలని మీ కోరిక అండి. తన కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీ కోరిక అండి. మీ పర్సన్ కన్నా మీరు
చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అన్న చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు అండి. ఇన్మెచ్యూర్ అండి, మెచ్యూర్గా ఆలోచించట్లేదండి. పేజ్ ఆఫ్ కప్స్, ఇంకా పేజ్ ఎనర్జీలోనే ఉన్నారండి మీ పర్సన్. జస్టిస్, మీకు న్యాయం కావాలనుకుంటున్నారు తన పట్ల. మీరు తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ పర్సన్ కానీ తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు అండి. మీకు ఈ విషయంలో న్యాయం కోరుకుంటున్నారు, జస్టిస్ కావాలనుకుంటున్నారండి. ఏది ఏమైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. మీ పర్సన్ హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఒకే విషయాన్ని పదే పదే తలకిందుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. నైట్ ఆఫ్ వాండ్స్ అండి. తను మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. స్లో మూమెంట్, సిద్ధమయ్యారండి రావడానికి. ఈ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. పదే పదే అదే విషయం కోసం ఆలోచిస్తున్నారు. హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పర్సన్. ఈ రిలేషన్ని ఎలాగైనా సరే గ్రో చేయాలనుకుంటున్నారు. ఎలా ముందుకెళ్తుంది, ఏం చేస్తే ముందుకెళ్తుంది అని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తున్నారండి. తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. తన పెంటికల్స్ పైన, తన వర్క్ పైన తను చాలా బిజీగా ఉన్నారండి. పెంటికల్స్ పైన చాలా బిజీగా ఉన్నారండి. అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి మీ పర్సన్. తనకి అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి. మనీ పరంగా, హెల్త్, వెల్త్, ప్రతీదండి. తనకు కొంచెం ఈగో అండి, సెల్ఫిష్ అండి మీ పర్సన్. మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారండి. మీకు అన్నీ ఉన్నాయి సఫిషియెంట్గా. మీకు డామినేటింగ్ ఎక్కువ, మీకు కొంచెం పొగరు ఎక్కువ అని చెప్పేసి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి 4 ఆఫ్ వాండ్స్ అండి, 4 ఆఫ్ స్వార్డ్స్ అండి, ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. నేను రెస్ట్ మోడ్లో ఉన్నారండి. దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని చెప్పేస్తున్నానని ఆలోచిస్తున్నారండి. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్తారండి. పాజిటివ్గానే ఉన్నాయంటే తన ఆలోచనలన్నీ. బట్ పైకి మాత్రం ఏది చెప్పలేక జగలవుతున్నారండి తను. పేజ్ ఆఫ్ వాండ్స్ అండి. మేషరాశి పర్సన్ అయి ఉండొచ్చండి మీ పర్సన్. ఎలాగైనా సరే ఈ విషయాన్ని గ్రో చేయాలనుకుంటున్నారు, నిలబెట్టాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఎస్ అండి. దీన్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారండి మీ పర్సన్. మ్యారేజ్ అయితే ఈ రిలేషన్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకేమో మ్యారేజ్ అవుతుందండి. ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలని చూస్తుందండి. ఓకే అండి. మీ రిలేషన్లో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. మీ పర్సన్ కోసం మీ ఆలోచనలు, మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్న ఆలోచనలు బట్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. తను డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. తను ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. చాలా బాధపడుతున్నారు. హెల్త్ పరంగా సిక్ అయ్యారు. తనకు హార్ట్ బ్రేక్ అయిందండి. డెవిల్లా ఆలోచిస్తున్నారండి. మీ పైన చాలా మూడ్ థింగ్స్ వస్తున్నాయండి. మీకోసం ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారండి. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దామా. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దామా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీరేం టెన్షన్ పడకండి. నో అని వచ్చేసిందంటే మీరేం టెన్షన్ పడకండి. మీరు ప్రజెంట్గా మీరు ఏమి ఆలోచిస్తున్నారో, నెగిటివ్గా ఆలోచిస్తున్నారో అలా కాదు. నో, మీరు అనుకుంటున్నది రాంగ్ అని చెప్తున్నారండి ఏంజల్స్. ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్. ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి.
రీకన్సిడర్ ఒక్కసారి కలిసి మీరు మాట్లాడండి. ఇఫ్ యూ బిలీవ్ మీ, నమ్మండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. మీ రాధా.